అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనం న్యూస్లో చూసుకున్నట్లయితే ఇస్రో పుష్పక్ విమాన్ అని చెప్పేసి ఒక రీయూజబుల్ లాంచ్ వెహికల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిందండి. ఎప్పుడు అంటే March 22, 2024లో ఎక్కడ చేసింది? చాలాకీర్ రన్వే కర్ణాటకస్ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ చిత్రదుర్గాలో ఏ టైం కంటే 7 AM చేసింది. సో అసలు ఫస్ట్ ఇస్రో అనగానే మనకి దాని యొక్క చైర్మన్ తెలియాలి. చైర్మన్ ఎవరు అంటే సోమనాథ్, ప్రెజెంట్ చైర్మన్. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే బెంగళూరు. ఇవన్నీ క్లారిటీ ఉంది కదా. సో నెక్స్ట్ ఇస్రో అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే వ్యవహారం ఏంటండి? ఇస్రో అనగానే మనకి దాని యొక్క గెలుపు గుర్రం PSLV గుర్తొస్తుంది. PSLV అనేది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. PSLV గుర్తొస్తుంది అందరికీ. సో ఈ PSLV ఏంటి అంటే ఇదైనా శాటిలైటా? కాదు. PSLV అంటే శాటిలైట్స్ని ఎక్కించుకుని ఇది ఒక వెహికల్. ఈ వెహికల్ ఏం చేస్తుందంటే శాటిలైట్స్ని తీసుకెళ్ళి ఎర్త్ చుట్టూరు ఉండే పోలార్ ఆర్బిట్లో శాటిలైట్స్ని వదిలేస్తుంది. సో లోపలున్న మిషన్ పైకి వెళ్ళిపోతుంది. మిషన్ తీసుకెళ్ళిన వెహికల్ ఏదైతే ఉందో అది స్పేస్ డెబ్రిస్గా అయితేనేమి, లేదంటే డస్ట్ పార్టికల్ కింద ఎర్త్ మీదకి వచ్చేయడమే, లేకపోతే డెబ్రిస్ కింద సముద్రంలో అయినా పడిపోతూ ఉంటుంది ఈ PSLV అన్నది. సో దీని గురించి వీళ్ళు ఏం చేశారంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఏంటండి? రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది తయారు చేయడానికి స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో దీని గురించి ప్రపోజల్స్ ఉన్నాయి, దీని గురించి ఆలోచన ఉంది. ఏంటంటే దీనివల్ల బోల్డంత డబ్బు మనకి ఈ PSLV ఏదైతే ఉందో అందులో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటుంది. మనం జస్ట్ సైలెన్సర్లో పొగ వస్తుంది అలా అని చెప్పేసి సైలెన్సర్లో పొగ వస్తుందని మొత్తం ఇంజన్తో పాటు బండిని పడేస్తామా? ఒక్క సైలెన్సర్ మార్చుకుంటే సరిపోతుంది, ఇంజన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంజన్ మొత్తం మన డిజిటల్ మీటర్ కాంపోనెంట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. సో దీనికోసం ఇస్రో ఏంటి ఆలోచించిందంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది స్టార్ట్ చేసింది. సో ఫస్ట్గా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ జరిగింది. అంటే RLV-TD మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఉంటుంది ఈ RLV అన్నది. సింపుల్గా ఈ RLVకి ఏముంటాయి మెయిన్గా కాంపోనెంట్స్ అంటే నోస్ క్యాప్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూజ్లేజ్ నోస్ బాడీ, అంటే ఇలా పెరిగినంతసేపు నోస్ బాడీ అంటాం. ఇందులో స్ట్రైట్ బాడీ, నెక్స్ట్ వింగ్, ఈ పార్ట్ ఎలివియానో రడ్డరు, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ అండి. బిట్స్ పరంగా చూసుకున్నట్లే ఎలివియానో రడ్డరు ఇంపార్టెంట్. ఇది మన RLV ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం అసలు తెలుసుకుందాం. RLVలో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ RLVలో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అని చెప్పేసి May 23, 2016 శ్రీహరికోట నుంచి మన నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఉంది కదా, అక్కడి నుంచి ఫస్ట్ టెస్ట్ చేశారు. ఏం చేశారంటే ఇక్కడ నుంచి థ్రస్టర్స్ పెట్టి ఈ RLVని పెట్టి రెండింటిని పైకి పంపించారు. ఏం చేసిందంటే మనకి డిజైర్డ్ హైట్ వచ్చాక థ్రస్టర్స్ కింద పడిపోతాయి, ఇందులో ఉండే శాటిలైట్ పైకి వెళ్ళిపోతుంది. ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని మళ్ళీ మనం ఇక్కడ ఏరోడైనమిక్ కంట్రోల్ చేసేసి కరెక్ట్గా డిజైర్డ్ లొకేషన్లో సీలో పడిపోయేటట్టు చేసాం. అంటే ఉండే ఎలక్ట్రానిక్స్గా థ్రస్టర్ పడిపోయినా పర్లేదు, థ్రస్టరింగ్ 0 అయిపోతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇందులో మందుగుండు ఉంటుంది, ఆ పైకి తీసుకెళ్లే ఫ్యూయల్ ఉంటుంది బేసిక్గా. ఆ ఫ్యూయల్ అంతా అయిపోయాక అది పడిపోయినా మనకు ఉపయోగం లే. మనకి ఏం కావాలి? ఇందులో ఉండే ఎలక్ట్రానిక్స్ కావాలి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్ని వేస్ట్ చేసుకోక్కర్లేదు మనం. ఈ ఎలక్ట్రానిక్స్ కూడా పోతూ ఉంటాయి మనవి. ఆ ఎలక్ట్రానిక్స్ పోకుండా వీడు ఏం చేశాడంటే ఇది ఇలా పైకి పోయేది ఇదివన్నాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా ఈ వెహికల్ని కిందకి దింపేసుకుని మనకి సముద్రం బే ఆఫ్ బెంగాల్లో పడేటట్టు చేశారు. ఇదిగోండి, ఇది 425 kilometers అవే ఫ్రమ్ షార్. మనకి శ్రీహరికోట నుంచి 425 kilometers అవే దూరంలో కరెక్ట్గా అనుకున్న ప్లేస్లో పడింది. ఎగ్జాక్ట్గా మనం ఏ ప్లేస్లో మనం పడుతుంది అని మనం దాన్ని గైడ్ చేసామో ఆ ప్లేస్లోనే ఎగ్జాక్ట్గా అది మెన్యూవర్ చేసుకుంటాం. మనకి ఏ ప్లేస్లో అయితే సేఫో ఆ ప్లేస్కి, అంటే ఇక్కడ వదిలేసాక ఇక్కడే ఇలా పడిపోవచ్చు. అలా కాకుండా అది గైడ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఏరోడైనమిక్ అంటే కిందకి థ్రస్టర్స్ ఉపయోగించి
అది కరెక్ట్గా ప్రాపర్గా ల్యాండ్ అయింది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ల్యాండ్ అయింది ఈ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అన్నది. సో ఫస్ట్ టెస్ట్ సక్సెస్ అయింది. ఆ తర్వాత సముద్రం మీద కదా, నెక్స్ట్ లెగ్స్ అని చేశారు. ఈ లెగ్స్ అనేది ఏంటంటే సముద్రం మీద కాకుండా ల్యాండ్ మీద లాంచ్ అవ్వాలి. ల్యాండ్ మీద లాంచ్ అవ్వాలంటే 5 kilometers రన్వే ఉండాలి. ఇండియాలో ఉన్న పెద్ద రన్వే 2 kilometers. సో దీనికి ఏం చేశారు, పారాచూట్ బ్రేకింగ్ పెట్టారు. అంటే పారాచూట్ బ్రేకింగ్ అది కిందకు వచ్చేయగానే పారాచూట్ వచ్చేసి బ్రేక్లో అప్లై అవుతాయి. సో ఫస్ట్ లెగ్స్ 1 మిషన్ చేశారు. లెగ్స్ మిషన్లో ఫస్ట్ దాంట్లో ఎప్పుడు చేశారంటే లాస్ట్ ఇయర్ చేశారు, 2023 ఏప్రిల్లో లెగ్స్ 1 అన్నది మనకి స్టార్ట్ చేశారు. అక్కడ ఏం జరిగింది, లెగ్స్ 1లో జస్ట్ ఓన్లీ హైట్ టెస్ట్ చేశారు. ఇప్పుడు సపోజ్ ఇది రన్వే నుంచి పైకి తీసుకెళ్ళి అదే అలైన్మెంట్లో కొంచెం దూరంలో వదిలితే ఈ వెహికల్ అన్నది అంటే హైట్ ఎంత తీసుకెళ్తారు అనుకుంటున్నారు, ఆల్మోస్ట్ 4.5 kilometers అవే ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్ తీసుకెళ్తారు. 4.5 kilometers ఎర్త్ సర్ఫేస్కి ఎలా తీసుకెళ్తారంటే ఒక హెలికాప్టర్ ద్వారా. పుష్పక్లో అయితే చీనూక్ హెలికాప్టర్ వాడారు. 4.5 kilometers పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఈ వెహికల్ని మళ్ళీ ఈ రన్వేకి సేమ్ డైరెక్షన్లో అంటే అలైన్మెంట్లో కొంచెం దూరంలో తీసుకెళ్ళి వదిలేస్తే ఆ వెహికల్ ఏం చేస్తుందంటే ఆ అలైన్మెంట్లో మాన్యూవర్ చేసుకుంటూ ఇక్కడ నుంచి ఇలా ఫస్ట్ పడిపోద్ది. ఇలా పడిపోతున్నప్పుడు అలా కాకుండా థ్రస్టర్స్ ఉపయోగించి మళ్ళీ స్టేబుల్ పొజిషన్కి వస్తుంది. ప్లేస్లో స్టేబుల్ పొజిషన్కి వచ్చి విపరీతమైన స్పీడ్తో మనకి రన్వే మీద దిగుతుంది. ఇది లెగ్స్ 1లో జరిగిన ప్రక్రియ. ఓకే, అర్థమైందా? లెగ్స్ 1లో జరిగిన ప్రక్రియ. నెక్స్ట్ లెగ్స్ 2. ఈ లెగ్స్ 2ఏ పుష్పక్ లాంచ్ అనమాట. ఈ లెగ్స్ 2ఏ పుష్పక్ లాంచ్ ఎప్పుడు రీసెంట్గా జరిగింది. ఇది ఎప్పుడు 22 March 2024లో జరిగింది. అంటే మొన్నే జరిగింది. ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ వెహికల్ని చినూక్ హెలికాప్టర్లో పైకి తీసుకెళ్లారు. 4.5 kilometers పైకి తీసుకెళ్లారు. మన రన్వే నుంచి 4 kilometers దూరం తీసుకెళ్లారు. 4.5 హై ఆల్టిట్యూడ్ 4 kilometers దూరం తీసుకెళ్లారు. కాకపోతే ఇంక్లినేషన్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి తీసుకెళ్ళి దానికి ఈజీగా అలా కిందకి దిగిపోయేటట్టు రన్వే మీదకి వచ్చేసేటట్టు కాకుండా ఆటోమేటిక్ డిటెక్షన్ అంటే ఇందులో మనిషి ఎవడో ఉండడు, దానికి అదే గైడ్ చేసుకుంటూ ఆటో పైలట్లో ఎక్కడో వేరే దిక్కును వదిలేశారు. అది తిరిగి ప్రాపర్గా రన్వే మీద లాంచ్ అయ్యేటట్టు ఈ లెగ్స్ 2 అన్నది ఈ పుష్పక్ విమానం. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాక్ట్గా రన్వే మీద ప్యారల్గా వదిలేస్తే మనం బాల్ ఇస్తే బాల్ అయినా సరే ఎప్పటికప్పుడు రన్వే మీద పడుతుంది. బట్ అలా కాదు, ఇక్కడ ఏంటంటే వేరే డైరెక్షన్లో వదిలినా కూడా మనం ఇంత హైట్లో 4.5 kilometers హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్, ఇక్కడేమో 4 kilometers అవే ఫ్రమ్ ద రన్వే, అంత దూరం తీసుకెళ్ళి వేరే డైరెక్షన్లో వదిలినా కూడా ఈ పుష్పక్ విమానం అన్నది మాన్యూవర్ చేసుకుంటూ ఈ ప్రాపర్గా రన్వే మీద ల్యాండ్ అయింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం 1 kg శాటిలైట్ అంటే శాటిలైట్లో 1 kg, ఇప్పుడు సపోజ్ ఒక శాటిలైట్ ఉంది, అందులో పేలోడ్ 1 kg అనుకోండి. ఆ పేలోడ్ 1 kg ఉంటే మనకి $5,000 అవుతాయి. బట్ ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ సక్సెస్ఫుల్గా టెస్ట్ అవ్వడం వల్ల మనకి $500కి ఒక పేలోడ్ కేజీ పైకి వెళ్తుంది. అంటే మ్యాక్సిమం పైగా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ ఆర్ఎల్వి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ లెగ్స్ 1లో ఏవైతే పరికరాలు వాడారో ఆ పరికరాలనే లెగ్స్ 2లో కూడా వాడారు. మొత్తం అందులో ఉండే సిస్టమ్స్, కంప్యూటర్స్ మొత్తం అవన్నీ కూడా పాతవే. మళ్ళీ కొత్తవి తయారు చేయాలంటే మళ్ళీ కాస్ట్ పెరిగిపోద్ది. అలా కాకుండా పాత వాటినే వాడి మళ్ళీ లెగ్స్ 2లో అదే ఈ పుష్పక్ విమానంలో యూజ్ చేశారు. సో ప్రాపర్గా మీకు దేనికి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క మెయిన్ ప్రాబ్లం అర్థమైంది కదా, దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. సో ఎక్కడ జరిగింది, కర్ణాటక చిత్రదుర్గ్లో. ఫస్ట్ది మటుకు షార్ మన శ్రీహరికోటలో జరిగింది. సెకండ్ ఈ లెగ్స్ ఏదైతే రన్వే మీద దిగేవి ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా కర్ణాటకలో చిత్రదుర్గ డిస్ట్రిక్ట్లో ల్యాండ్ మీద. ఇప్పుడు మనం చూసుకుంటే
చాలాకీర్ రన్వే మీద మనకి ఈ రెండు కూడా ల్యాండ్ అయ్యాయి. సో అసలు మెయిన్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? రీయూజబుల్ లాంచ్ వెహికల్ వాడడం. సో దీనివల్ల ఏంటంటే స్పేస్ యాక్సెస్ లో కాస్ట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీనివల్ల స్పేస్ డెబ్రిస్ తగ్గుతుంది, స్పేస్ మిషన్స్ యొక్క కాస్ట్ కూడా భారీగా తగ్గిపోతుంది. లాంచ్ డీటెయిల్స్, ఇదేంటంటే దీన్ని చినుక్ హెలికాప్టర్ వాడారు, 4.5 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇది ఏం చేసిందంటే బ్రేక్ పారాచూట్ వాడారు, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, మొత్తం నోస్ వీల్, అసలు ఒక మనిషి టచ్ చేయకుండా మొత్తం అంతా ప్రీ డిటర్మైన్డ్గా అటానమస్గా అదే మాన్యువర్ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఇందులో ఈ రీయూజబుల్ అప్పర్ స్టేజ్ ఏదైతే ఉందో అందులో ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం రిట్రీవ్ చేసుకుని నెక్స్ట్ టైం వాడుకోగలుగుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పిన, ఈ శాటిలైట్స్ ఏవైతే పైకి వెళ్ళాయో ఆ శాటిలైట్స్ని మనం అక్కడికక్కడే రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల. ఎందుకంటే అక్కడ దాకా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అక్కడ దాకా వెళ్ళిందంటే అక్కడికి వెళ్ళి దానికి కావాలంటే ఫ్యూయలింగ్ చేయొచ్చు, దాని యొక్క చిన్న రిపేర్స్ చేయొచ్చు, చిన్న ప్రోబ్స్ని మనం పంపించవచ్చు. సో శాటిలైట్స్ని వెనక్కి తీసుకొచ్చేయచ్చు. మన శాటిలైట్ ఇప్పుడు పోయింది, అది తిరుగుతూనే ఉంటుంది. ఆ శాటిలైట్ని అలా కాకుండా దీని నుంచి వెనక్కి కూడా తీసుకురావచ్చు. దీనివల్ల స్పేస్కి వెళ్ళే కాస్ట్ చాలా తగ్గిపోద్ది. సో అందుకే దీనికి కరెక్ట్గా పుష్పక్ విమాన్ అని పేరు పెట్టారు. ఆ పుష్పక్ విమాన్ కాస్ట్ ఆల్మోస్ట్ 100 crores అండి, 100 crores పై మాటే. సో ఫస్ట్ RLV-TD గురించి చెప్పారు. RLV-TD గురించి చెప్పాను కదా, ఇది వేరియస్ టెక్నాలజీస్ వాడి కరెక్ట్గా మన బే ఆఫ్ బెంగాల్లో ల్యాండ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సింగిల్ స్టేజ్ టు ఆర్బిట్ ఉంది. అంటే ఒకటే స్టేజ్లో మనకి థ్రస్టర్స్ కింద పడిపోతే ఈ RLV ఏదైతే ఉందో అది వెళ్తుంది. అలా కాకుండా 2 స్టేజ్ ఉంటుంది. ఒక స్టేజ్లో థ్రస్టర్స్ పడిపోతాయి, నెక్స్ట్ స్టేజ్లో ఇంకో థ్రస్టర్స్ పడిపోతాయి. అక్కడి నుంచి మనం ఈ లాంచ్ వెహికల్ని మనం కంట్రోల్ చేయగలగాలి. అది ఇంకో నెక్స్ట్ స్టెప్. ఇంకోటి బేసిక్గా చెప్పాలంటే ఇది గగన్యాన్ ప్రాజెక్ట్కి చాలా ఇంపార్టెంట్ బేసిక్ అనమాట. ఇది ఒక గుండెకాయ లెట్టది. ఎందుకంటే పైకి మనుషులు పంపిస్తున్నాం, వాళ్ళు సేఫ్గా కిందకి రావాలంటే మనకి ప్రాపర్ వెహికల్ RLV ఉండాలి. సో గగన్యాన్కి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ కూడా. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే ఇందులో ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ X-33, X-34 DC-XA ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి జస్ట్ చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ అదే ప్రీవియస్ మిషన్ 2016లో జరిగింది. నెక్స్ట్ ఇది 100 crore అయింది. ఇందులో ఎయిర్ ఫోర్స్ యొక్క ముఖ్య పాత్ర ఉంది. సో ఇవన్నీ మీకు తెలిసే కదా. సో ఇదండి RLV గురించి. పుష్పక్ విమాన్ గురించి మీకు ప్రాపర్గా అర్థమైనట్లయితే RLV గురించి కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి ఏమైనా సబ్జెక్ట్స్ మీద యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాటిలో ఇన్డెప్త్గా అనాలిసిస్ కావాలంటే కంపల్సరీగా మీకు ఏం కావాలో అది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.